హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. జ్యోతి వెళ్ళిపోతాననటం ఆమెకు అంత బాధ కలిగిస్తుంది. పృథ్వీకి కొత్త విషయం ఏదో అర్థమైనట్టుగా ఉంది. వెంటనే అన్నాడు, ఎవరి పిచ్చి వారికి ఆనందం. నాకు కంప్యూటర్ పిచ్చిలా, నీకు ఈ ట్రెక్కింగ్ పిచ్చి. ఏం చేస్తాం? ఎవరికి ఏ విధంగా జీవితంలో ఆనందం దొరికితే అదే మార్గం ఎన్నుకోవాలి. పృథ్వీ చాలా ఉత్సాహంగా గ్లాసు పక్కన పెట్టి, తాతగారు లేవండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అన్నాడు. పడకుర్చీలో కూర్చుని చేత్తో దవడ పట్టుకున్న ఆయనకు రమణ నుదుటి మీద తగిలిన గాయానికి పౌడర్ వేస్తున్నాడు. ఆయన లబలబలాడుతూ, రమణ, ఉన్న 2 దంతాలు ఊడిపోయినట్లున్నాయి, బాధతో చచ్చిపోతున్నాన్రా అంటూ గోల పెడుతున్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను రండి, పృథ్వీ బలవంతం చేశాడు. వద్దులేండి, పర్వాలేదు, రేపు ఉదయం మా అన్న కొడుకు డాక్టరే, వాడు వస్తాడు, చూపిస్తాను అన్నాడు రమణ. నేను ఒప్పుకోను. నా మూలంగా దెబ్బ తగిలింది కాబట్టి నేనే వైద్యం చేయిస్తాను. లేకపోతే మీ ఇంట్లో స్నేహపూర్వకంగా మీ శ్రీమతి నాకు ఇచ్చారే ఆ షర్బత్ నాకు అరగదు సుమండి. ఆ మాటకి అందరూ నవ్వారు. నిశాంత నవ్వలేదు. ఆమె మనసు అక్కడ లేనట్టు కిటికీలోంచి బయటకు చూస్తూ ఎక్కడో ఆలోచిస్తుంది. పృథ్వీ ముసలాయన్ని కుర్చీలో నుంచి లేపి చెయ్యి క్రింద చేయి వేసి బలవంతంగా లేవదీశాడు. తన వెంట తీసుకువెళ్తూ, జ్యోతి, నువ్వు కూడా రాకూడదు అన్నాడు. నేనా? జ్యోతి సందేహంగా నిశాంత వైపు చూశాడు. నిశాంత అతని వైపు చూస్తోంది. కళ్ళతోనే వారిద్దరు సంప్రదింపు చూస్తుంటే పృథ్వీకి మళ్ళా మంట మొదలైంది. వారిద్దరే మహా స్నేహితులైనట్టు, తనేదో పరాయవాడైపోయినట్టు ఒళ్ళు మండిపోతుంది. జ్యోతి నానుస్తూ, నేను ఉంటానులే, నువ్వు వెళ్ళిరా అన్నాడు. రావోయ్, ఒక్క నిమిషం, ఇంతలో కొంపలేం అంటుకుపోవు. పృథ్వీ బలవంతంగా జ్యోతి చేయి దొరకపుచ్చుకుని లాగాడు. జ్యోతి ఇక తప్పదని అర్థమవగానే నిశాంత వైపు తిరిగి, నిశా, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. నిశాంత లేవబోతుంటే పృథ్వీ మాటలు ఆమెను కుర్చీలో ఒక్కసారి వెనక్కి ఆపి లేవకుండా చేశాయి. పృథ్వీ వెంటనే అనేశాడు, అబ్బా జ్యోతి, నీ వరుస చూస్తే నిశాంత లేకపోతే ఒక్క క్షణం ఉండలేనట్లుగా ఉన్నావు. మరి అలాంటి వాడివి రేపు పర్వతారోహణకి ఎలా వెళ్తావో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సుగుణ ఉన్నారుగా, వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారులే, నువ్వురా, రమణ మీరు రండి అంటూ జ్యోతిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నిశా, ఇప్పుడే వస్తా, కూర్చో అన్నాడు జ్యోతి. పృథ్వీ కూడా తిరిగి చూశాడు. జ్యోతి నిశాంతను వదిలేసి తన వెంట వచ్చేస్తుంటే నిశాంత ముఖంలో చెప్పలేని వెలితి, అతన్ని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడిన బాధ స్పష్టంగా కనుదొయిలో కనిపిస్తున్నాయి. మనుషుల ఆంతర్య కంప్యూటర్ భావాల్ని కళ్ళ స్క్రీన్ మీద చూడడం పృథ్వీకి అభ్యాసమే. ఆ క్షణంలో నిశాంత కళ్ళ తెర మీద కనిపించిన ఒంటరితనపు దిగులు చూడగానే పృథ్వీకి లోపల పట్టరాని ఆనందంగా అనిపించింది. అరగంట క్రితం రాధమ్మగారి మాటలు విని తను పడిన బాధ ఏదో తొలగి మనసు తేటగా అయినట్టుగా ఉంది. జ్యోతి అతను ఇష్టంగా తన వెంట రావడం లేదని పృథ్వీకి తెలుస్తూనే ఉంది. నిశాంతను అక్కడ ఒంటరిగా వదిలి రావడానికి జ్యోతి ఏమాత్రం సుముఖంగా లేడు. ఆమెను తనతో తీసుకెళ్లాలని అతను చేసిన ప్రయత్నాన్ని పృథ్వీ చిరుమొగ్గని కాలి కింద నలిపినట్టు నలిపేశాడు. జ్యోతి ఇష్టపడకపోయినా తను బలవంతంగా లాక్కుపోతున్నాడు. అదే నిశాంత్కి చాలా బాధగా ఉంది. నిశాంతకు కలిగిన ఆ బాధ పృథ్వీకి 1000 రెట్లు ఆనందం కలిగించింది. ఇన్నాళ్ళు తను వారిద్దరి చనువు చూసి బేలగా దూరంగా ఉండిపోయాడు. తన అసక్తతకు తనకే రోషంగా ఉంది. ఇప్పుడు అతనికి దుర్భేద్యంగా కనిపిస్తున్న వారి ఆత్మీయత స్నేహపు తోటలోకి ఒక మార్గం దొరికింది. తనని ఆమె అంగీకరించటం లేదు. ఓకే, గో టు హెల్. జ్యోతిని ఆమె దగ్గర లేకుండా ఆ కోటలో నుంచి యువతలకు లాగేస్తున్నాడు. నిశాంత ఏమీ చేయలేదు. ఎందుకంటే జ్యోతితో స్నేహం మాట వస్తే నిశాంత కంటే తనతోనే ఎక్కువ అనుబంధం ఉంది. అది చదువుకున్నప్పటి నుంచి ఉన్నది, కుటుంబాలకు సంబంధించింది. జ్యోతి తనతో వస్తుంటే గదిలో ఒంటరిగా మిగిలిపోయిన నిశాంత కళ్ళల్లో నిరుత్సాహం అతన్ని పైకి ఆనందింపచేసినా ఎందుకో మనసులో చాలా బాధ పెడుతోంది. రమణ తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ ఆయన కదిలిన పళ్ళని పీకేసి మందు వేశాడు. తలకి అయిన గాయానికి కట్టుకట్టాడు. వెళ్ళి రావటానికి అనుకున్న దానికంటే చాలా ఆలస్యమైంది. దాదాపు 1.5 గంటల తర్వాత తిరిగి వచ్చారు. ఈ లోపల రమణ తండ్రి పృథ్వీ అంటే ఆరాధకులైపోయారు. అతని మంచితనాన్ని బాహాటంగా పొగడసాగారు. ఇంటికి రాగానే గదిలో కూర్చుకొని పుస్తకం తిరగేస్తూ కూర్చున్న నిశాంత దగ్గరకు జ్యోతి పరిగెత్తాడు. చాలా ఆలస్యం అయిపోయిందమ్మా అంటున్నాడు జ్యోతి.
సన్యాసి వయసులో ఉన్న ఆడపిల్లను అమ్మ అనటం ఏమిటి అనుకున్నాడు పృథ్వీ. జ్యోతి నిశాంత ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్న ఆత్మీయుల్లా చూసుకుంటున్నారు. ముసలాయన పృథ్వీకి దండం పెట్టాడు. రమణ థ్యాంక్స్ చెప్పాడు. పృథ్వీ జ్యోతిని చూస్తూ వెళ్దాం పదా అన్నాడు. మేం వెళ్దాంలే పృథ్వీ అన్నాడు జ్యోతి. ఇంకేమైనా పని ఉందా? పని ఉంటే ఓకే, నాకు ఇప్పుడేం తొందర లేదు, నేను వెయిట్ చేస్తాను అన్నాడు పృథ్వీ కూర్చుంటూ. అబ్బెబ్బే పనేం లేదు, టికెట్ సంగతి చెప్పాను, ఆ పని అయిపోయింది అన్నాడు జ్యోతి. మరి వెళ్ళటానికి ఏమిటి ఆలస్యం అన్నాడు పృథ్వీ. జ్యోతి ఆలస్యం ఏం లేదులే అంటూ బయలుదేరాడు. నిశాంతిని కూడా వెళ్దామన్నాడు. రమణ సుగుణ వాకిటి వరకు వచ్చి సాగనంపారు. పృథ్వీ కారులో కూర్చుని తన పక్కన కూర్చోవటానికి వంగి డోర్ తెరిచాడు. నిశాంత వెనక డోర్ తెరుచుకుని కూర్చుంది. రా ముందుకి పృథ్వీ పిలిచాడు జ్యోతిని. వెనక కూర్చుంటాంలే నసిగిన జ్యోతి వెనక డోర్ తెరుచుకుని నిశాంత పక్కన కూర్చున్నాడు. కారు వెళుతుంటే వెనుక సీటులో వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. జ్యోతి ఊరు వెళ్ళే లోపల చేయాల్సిన పనులు అవి. నిశాంత్ కూడా ఏదో చెప్తోంది. పృథ్వీకి వాళ్ళ వరుస చూస్తుంటే ఒళ్ళు బగ్గున మండింది. ఇదేదో వాళ్ళ సొంత కారులా, తను వాళ్ళ డ్రైవర్లా అలా ఉంది వాళ్ళ వరుస చూస్తే. ఒక్క క్షణం కారు ఆపి డోర్ తెరిచి ఇద్దరిని మెడబెట్టి రోడ్డు మీదకి నెట్టి వెళ్ళిపోవాలన్నంత ఆగ్రహం ఉవ్వెత్తున లేచింది. కానీ గుటక మింగి ఊరుకున్నాడు. తను తోసేస్తే వాళ్ళకే కించిత్తు కూడా లక్ష్యపెట్టరు. హాయిగా నడుచుకుంటూనో ఏ ఆటోలోనూ పెడతారు. తన అడ్డం తొలగిపోగా ఇంకా స్వేచ్ఛగా ఆనందంగా హాయిగా ఉంటారు. పృథ్వీకి మళ్ళా నీరసం వచ్చింది. అంత క్రితం అతను పొందిన అహం గాలి తీసేసిన బోరలా తగ్గిపోసాగింది. పృథ్వీ ఇంటికి తీసుకువచ్చి దింపిన తర్వాత జ్యోతిని వదలలేదు. తనతో రమ్మనమని బలవంతం చేశాడు. ఎవరో ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారని అన్నాడు. జ్యోతి కాదనలేక బయలుదేరాడు. ఇంటి దగ్గర వరండాలో ఒక్కతే నిలబడి వీడ్కోలు చెప్పింది నిశాంత. ఆమె అలా నిలబడిన తీరు, ఆ కళ్ళల్లో భావం చూస్తుంటే పృథ్వీకి తను ఆమె నుంచి ఏదో అపురూపమైన సంపద లాక్కుపోయిన దొంగల తనకి తానే అనిపించసాగాడు. ఆమె చూపులకు ఉన్న శక్తి అది. ఆ రోజు మధ్యాహ్నం జ్యోతి నిశాంత తిరిగి షాపింగ్ పని ముగించుకుని హోటల్ బ్లూ స్టార్కి వచ్చారు. ఇద్దరి ముఖాలు ఎండలో చాలాసేపటి నుంచి తిరిగి వచ్చినట్టుగా ఎర్రగా కంది ఉన్నాయి. పొద్దుట ఎప్పుడో తిన్న అన్నం బాగా ఆకలేస్తుంది జ్యోతి అంది నిశాంత గారంగా. ఇదిగో హోటల్కి వచ్చాంగా. అతను జేబులో నుంచి పరుసు తీస్తూ డబ్బులు దండిగా ఉన్నాయి, నిర్మోహమాటంగా నిర్భయంగా కావలసినవి తినేద్దామన్నాడు. ఇద్దరూ ఫ్యామిలీ అని రాసిన క్యూబికుల్లో వచ్చి కూర్చున్నారు. బ్యాగ్స్ పక్కన పెట్టి నిశాంత బేరర్ తెచ్చిన చల్లటి నీళ్లు గట్టగట్టా తాగేసింది. అదిగో అన్ని మంచినీళ్ళు తాగేస్తే ఇక ఏం తినగలుగుతావు అంటూ జ్యోతి మందలించాడు. హోటల్ 3వ అంతస్తులో ఉంది. అక్కడ కిటికీలోంచి కింద రోడ్డు మీద వచ్చే పోయే జనం కనిపిస్తున్నారు. నిశాంత అటే తదేకంగా చూస్తుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు జ్యోతి. ఏదైనా ఒక అద్భుతం జరిగి నువ్వు ఈ ప్రయాణం మానేసుకుంటే ఎంత బాగుంటుందా అని. జ్యోతి నవ్వాడు. అలా ఎన్నాళ్ళట అన్నాడు. ఎప్పటికీ నువ్వు అసలు ఇంకెప్పుడు ఆ పర్వతారోహణ జోలికి పోకుండా ఇక్కడే మా అందరిలా ఉండేటట్టు ఉండాలని. జ్యోతి నవ్వాడు. అతను వెనక్కి అనుకుని క్షణం సేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత ముఖానికున్న కళ్ళజోడు తీసి జోబిరుమాలతో తుడుచుకుంటూ అన్నాడు. లేదు నిశా, నేను ఉండలేను. ఒక్క 2 నెలలు కదలకుండా నేను ఈ నగర వాతావరణంలో ఉంటే నా ప్రాణం ఏమిటో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయినట్టుగా ఉంటుంది. ఆ ఆరుబయట స్వచ్ఛమైన చల్లటి గాలి, పచ్చటి ప్రకృతి, ప్రశాంతత నాకు స్వర్గంలా ఉంటుంది. నీకు తెలియదు, ఆరుబయలులో స్వేచ్ఛగా కేరింతలు కొడుతూ ఈలవేస్తూ పరుగులు తీస్తే ఎంత పరవశం కలిగిస్తుందో. అక్కడ ఉండి అనుభవించిన వారికే తప్ప చెప్పినా అర్థం కాదు. నాకెందుకో ఈ సిటీకి వచ్చిన 1 వారం బాగానే ఉంటుంది. తర్వాత ఈ గందరగోళం, ఈ శబ్దం, ఈ హడావిడి పరుగు, మనిషి ఆయుర్ధాన్ని అరింపజేసే కలుషితమైన నీరు, విషం లాంటి గాలి నాకేమిటో బందీఖానాలా ఉంటుంది. అసలు అంతా ఎందుకంత యాంత్రికంగా మారిపోతుందో నాకు అర్థం కాదు అసలు. బయట జీవితంలో ఏదన్నా సాధిస్తూ విజయ కిరీటాలు ధరిస్తూ మురిసిపోతున్న మనిషి తన పరిసరాల శుభ్రత గురించి, తన అవసరాల ప్రాధాన్యత గురించి ఏమాత్రం గుర్తించటం లేదు. ఈ రోడ్లు చూడు, నడి బజారులో నలుగురు తిరిగే చోట ఆ చెత్త కుప్ప, ఆ వాసనకి ముక్కులు పగిలిపోతున్నాయి. అది అనారోగ్యానికి ఎంత హానికరం. మనిషి ప్రగతి సాధిస్తే మాత్రం ఏమిటి సుఖం?
ఈ చెత్త కుప్పలు, ఈ మురికి గుంటలు చూస్తే నాకు నచ్చి వచ్చిన మర్నాడే మళ్ళా తిరుగు ప్రయాణానికి టికెట్ కొనాలనిపిస్తుంది. జ్యోతి, అందరూ అలా అనుకుంటే ఇక చేసేవాళ్ళు ఎవరు? అంది నిశా దిగులుగా. ఎవరేమిటి నిశా, మనల్ని గురించి జాగ్రత్త తీసుకోవటానికి కేర్ టేకర్స్లా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం, ట్యాక్సీలు చెల్లిస్తున్నాం, మన బాధ్యత మనం నెరవేరుస్తున్నాం. ఆ వచ్చే వెయిటర్ని చూడు, హోటల్ యాజమాన్యం అతన్ని మనకు సర్వ్ చేయటానికి జీతం చెల్లిస్తున్నారు. వచ్చిన వారికి ఏం కావాలో కనుక్కొని అన్నీ సర్వ్ చేయటం అతని విధి నిర్వహణ. గవర్నమెంట్ కూడా అంతే. ప్రభుత్వం వారు మర్చిపోయి ప్రజల అవసరాన్ని గాలిలో కొదిలేసి దేశమంతా మురికివాడలా, బీద జనవాడలా తయారు చేసి వారి వారి సంగతులు చూసుకుంటున్నారు. వారి పని పట్టించాలంటే నాలాంటి వాడు ఒకడు ఆవేశపడి ఏం ప్రయోజనం లేదని నేను ఎప్పుడో గ్రహించాను. అసలు ఈ జనమే గుడ్డి చెవిటివారు. వాళ్ళకి నాలాంటి వాళ్ళు ఈ చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదటానికి ప్రయత్నించి నోరు నొప్పి పెట్టి లాభం లేదని తెలిసి ఏ అడవుల్లోకో ఏ విదేశాలకో వెళ్ళిపోతారు. ఇదే మీ పృథ్వీ అయితే అన్నింటికీ మిషన్స్ పెట్టేయాలి అంటాడు. ఉదాహరణకు ఆ రోడ్లు శుభ్రం చేయడానికి మిషన్స్. ఇది చాలా కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. అలాంటి చెత్త పనులు మనిషి ఎందుకు చేయాలి? చెత్త పనులు ప్రమాదకరమైనవి, మిషన్స్ చేయించాలి. అంతవరకు అయితే పర్వాలేదు జ్యోతి. నీ మిత్రుడు ఇంకా 1000 అడుగులు ముందున్నాడు. ఈ బేరర్ లేకుండా ఒక యంత్రం ఉండాలి అంటాడు. చివరికి మనల్ని పరిపాలించే వాళ్ళు కూడా కంప్యూటర్స్ బాగా తెలిసిన మాస్టర్ మైండ్ ఉండాలి అంటాడు. ఈ ప్రపంచం అంతా కంప్యూటర్స్ కంట్రోల్ చేసే మన మనుషులకు అప్పజెప్పేస్తే మనమంతా బయట గ్రహానికి వెళ్ళే ప్రయోగాల్లో లీనమైపోవాలంటాడు. జ్యోతి ఆలోచనగా చూశాడు. పృథ్వీ చెప్పింది పూర్తిగా తీసేయటానికి వీల్లేదు నిశా, నేను అంగీకరిస్తాను. కానీ మెషిన్స్ చేత మనిషి పని చేయించాలి, అంతవరకే మనిషి మెషిన్ కాకూడదు సుమా. నిశాంత నవ్వింది. జ్యోతి, నాకు తెలిసినంతవరకు మనిషికి సహవాస దోషం అనే బలహీనత ఉంది. నా భయం మనిషి మానవత్వం మర్చిపోయే ప్రమాదం రాకూడదు.